చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో తిష్ట వేసి ఉన్న జంట ఏనుగులతో స్థానికంగా పండిస్తున్న పంటలకు కష్ట నష్టాలు తప్పట్లేదు. పుల్చల మండలం పాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న బోధబండ నుంచి శనివారం రాత్రి బయలుదేరిన జంట ఏనుగులు కోటపల్లి వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఎర్ర చెరువుకు వచ్చి బావాజానికి చెందిన టమోటా మొక్కలు, డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. హరి పొలంలోని మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి పైపులను విరిచాయి. మరికొందరి మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి కల్లూరు, ఇందిరానగర్ సమీపంలోని చిత్తూరు, కర్నూలు జాతీయ రహదారి వద్దకు చేరుకున్నాయి. హైవేపై హెడ్లైట్లతో వాహనాలు రాకపోకలు సాగుతుండటంతో రోడ్డు పక్కన జంట ఏనుగులు కాసేపు ఆగిపోయాయి. వాహనాలు రాని సమయంలో గమనించి బృందావన్ హోటల్ సమీపంలో రోడ్డు దాటి పాతపేట పంచాయతీ పరిధిలోకి జంట ఏనుగులు చేరుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అక్కడ మామిడి చెట్ల కొమ్మలు విరిచేశాయి. ఆదివారం వేకువజామున గోగులమ్మ వద్దకు చేరుకున్న జంట ఏనుగులు పగలంతా ఈ ప్రాంతాలను సంచరించినట్లు స్థానికులు పేర్కొన్నారు. కల్లూరు, గంటావారిపల్లి రోడ్డుకు సమీపంలోనే అడవిలో జంట ఏనుగులు మాటు వేసినట్లు, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీంతో స్థానిక రైతులకు దిక్కుతోచని పరిస్థితి దాపరించింది. ప్రతి ఒక్కరోజు మండలంలో ఏదో ఒక చోట జంట ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడుల వేట కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులకు ఆర్థికంగా కష్ట నష్టాలు తప్పట్లేదు.